హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే మన మొబైల్ గురించి కొన్ని సీక్రెట్ ట్రిక్స్ అని మీకు చెప్పబోతున్నాను. సో అందుకన్నా మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్ అనే యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ అని ఒక సెట్టింగ్స్ అని కనబడుతుంది. దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆటో బ్రైట్నెస్ అని ఒక సెట్టింగ్ ఉంది, దాన్ని డిసేబుల్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని డిసేబుల్ చేయడం మనకు యూజ్ ఏంటంటే, మన మొబైల్లో ఆటో బ్రైట్నెస్ కనుక ఎనేబుల్లో అంటే మనం మొబైల్ డివైస్ సెన్సర్ ద్వారా అది సన్ రేస్ని అబ్జర్వ్ చేసుకుని ఆటోమేటిక్గా బ్రైట్నెస్ పెంచడం తగ్గించడం చేస్తుంది ఫ్రెండ్స్. సో మనం దాన్ని డిసేబుల్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆ బ్రైట్నెస్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఆటోమేటిక్గా ఉండడం వల్ల మనకి అది పెరగడం తగ్గడం వల్ల మనకి బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో కిందకు వచ్చేసినట్టయితే మనకి ఇక్కడ ఐ ప్రొడక్షన్ అని ఒక యాప్ ఉంది, ఒక సెట్టింగ్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నేను దీన్ని మాన్యువల్లో పెట్టుకుంటాను. సో ఇప్పుడు దీనికి మాన్యువల్లో పెట్టుకున్నాక నేను డిసేబుల్ చేసి చూపిస్తాను. సో డిసేబుల్ చేయడం వల్ల నా మొబైల్ స్క్రీన్ అంతా టోటల్గా బ్లూ రేస్లోకి మారిపోయింది. సో దీన్ని ఎనేబుల్ చేయడం వల్ల మళ్ళీ నా బ్లూ రేస్ మొత్తం నా కంట్రోల్లోకి వచ్చింది. సో మన బ్లూ రేస్ పెట్టడం వల్ల మన ఐస్కి ఆ బ్లూ రేస్ తగ్గడం వల్ల మనకు ఐస్ అనేది ఎఫెక్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకొని మీకు ఒకటి మీ ఐస్ అనేది మీరు కొంచెమైనా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇంకో ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ అనేవి ఓపెన్ చేస్తుంటారు. దాన్ని మనం ఇలా చేస్తే కొన్ని రూమ్స్ అనేవి మనకు కనబడతాయి ఫ్రెండ్స్. మీరు ఈ రూమ్స్ అనేవి టోటల్గా రిమూవ్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మనము బ్యాక్గ్రౌండ్లో మీకు రిమూవ్ చేయకపోతే మీరు ఓపెన్ చేసిన యాప్ టోటల్గా బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ అవుతుంది. సో దానివల్ల కూడా మీ మొబైల్ అనేది తొందరగా డ్రై అయిపోవడం జరుగుతుంది. సో ఇంకో ట్రిక్ ఏంటంటే, ఇక్కడ అల్ట్రాసాఫ్ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ మనకి యూజ్ ఏంటంటే, దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ స్విచ్ టు కనెక్ట్ ఉంది. దీన్ని ఎనేబుల్ చేస్తే మీరు ఏ సైట్లోకైనా మీరు ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే, మీకు కొన్ని సైట్స్ మీరు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అది కొన్ని సైట్స్ అయితే దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని పడుతుంది ఫ్రెండ్స్. సో అలాంటి టైంలో మీకు ఈ యాప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మీరు ఈ అల్ట్రాసాఫ్ యాప్ ద్వారా మీరు ఆ సైట్లోకి దీన్ని ఆన్ చేసుకొని ఆ సైట్లో అనేది మీకు మీరు వెళ్ళచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకో ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మనకి కొన్ని మీరు ప్లేస్టోర్లో నుంచి కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు. సో దాన్ని మీరు వాడకుండా వదిలేస్తుంటారు ఫ్రెండ్స్. సో అలాంటి యాప్స్ని మీరు అన్ఇన్స్టాల్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఈ గేమ్ ఉంది కదా, ఈ గేమ్ నేను పెద్దగా యూస్ చేయను. సో నేను దీన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని అన్ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ ఏంటంటే, మన బ్యాటరీలో ఉండే స్టోరేజ్ కొంచెం క్లియర్ అవుతుంది. అలాగే మన బ్యాటరీ కూడా కొంచెం డ్రైన్ అవ్వకుండా కొంచెం పికప్ అంటే మన కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.